ఇదంతా ఎలా ఉన్నాయి, ప్రకృతి కూడా శీతోష్ణ సుఖదకాలు ఎలా కానీ కాపాడుతూ ఉంటుంది, ఎలా ఎలా ఉన్నాం. దానికే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మనకు అనిపిస్తాం. ప్రకృతిలో అనమాట కాలం, వర్షాకాలం, ఎండాకాలం, ముచ్చుకాలం, శీతాకాలం ఇవన్నీ తెలుస్తాడు. ప్రమాదమే మన శరీరానికి ఉంది. అంటే ఆయా కాలానికి ఆయా ఇది సంభవిస్తుంది. అప్పుడు ఆ ప్రకృతిలో ఆయా సమయంలో ఏమేమి జరగకుండా అవి జరుగుతాయి. దానికి తగినట్టు సృష్టి జరుగుతాడు, దానికి తగినట్టే స్థితిలో అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ సృష్టి క్రమం ప్రకృతి ధర్మం ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆయా కాలాల్లోనే జరుగుతుంది. దాన్ని అనుసరించే కదా మన శరీరం కూడా ఆయా అవస్థలు వచ్చినాయి. బాల్యం అనేది వచ్చినప్పుడు దానికి తగినట్టే కదా ఇప్పుడు నడుచుకుంటాం. ఇప్పుడు ఆ బాల్యంలో ఏం చేయాలో అవే చేసేస్తా ఉంది, యవ్వనంలో ఏం చేయాలో అవే చేస్తాం, కౌమార్యంలో ఏం చేయాలో చేస్తాం, వృద్ధాప్యంలో ఏం చేయాలో ఆయా స్థితిగతులు వచ్చినప్పుడు జరిగిపోతాం. అంతేగాని ఒక్కొక్క స్థితి వచ్చినప్పుడు ఇంకోటి చేయలేకపోతాం. అక్కడ ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి చేయలేకపోతాం. బాల్యం యవనం లేదు, యవనంలో కౌమార్యం లేదు, కౌమార్యంలో వృద్ధాప్యం లేదు. అవన్నీ మళ్ళీ రివర్స్ అయిపోతాయి. ఏ వచ్చినప్పుడు అవి కరెక్ట్గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ సమయానికి తగినట్టు అవి వస్తేనే మనం అనుభవిస్తేనే మళ్ళీ తిరిగి వెనక్కి పోగలుగుతున్నాము. బాల్యంలో చేయాల్సినట్టు చేసేసినాము, మళ్ళీ యవనంలోకి వస్తానే మళ్ళీ వాటి మీద మనసు లేదు, తగ్గిపోయింది. మళ్ళీ యవనంలో ఏమేం చేయాలో అవి చేస్తేనే ఆ మనసు అప్పుడు దాని గురించే ఉండింది. అప్పుడు అవన్నీ చేసేసి మళ్ళీ ఇంకో దాంట్లో అయిపోయినాక ఇవి వదిలేస్తాం, ఇవి తగ్గిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు ఏం చేయాలన్నా అవే చేసినాయి, అది తగ్గించుకునేది మళ్ళీ ఇంకో దాన్ని అయిపోయింది. అంటే లాస్ట్ స్టేజ్కి పోయే ముందుకు ఏమవుతుంది, జరిగిపోయినట్టు ఎన్ని కూడా ఊరు వచ్చి కొడుకుంటా దాటుకుంటా పోతాం. ఏంటి ఇక్కడ ఈ 4 స్థితుల్లో మనసే కదా ఉండేది. మనసు అనేది ఎప్పుడప్పుడు 4 స్థితుల్లో ఎలా ఉంటుంది క్లియర్గా మనకు మన మనసే ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలిసింది.